వైఎస్ఆర్ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్, తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయ్యిందంటూ సాక్షి ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు లేకున్న బలహీన వర్గాలకు 48 శాసనసభ 11 ఎంపీ సీట్లు ఇచ్చాం. అసెంబ్లీ ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాం అన్నటువంటి. ప్రస్తుతం లోక్సభ స్థానాల్లో చూస్తే 25కు గాను టీడీపీ ఇదే వీళ్ళ పొత్తు అంతా కలిపితే లెక్క చూసుకుంటే 20 అభ్యర్థులు ఖరారు చేశారు. వాటిట్లలో ఇచ్చినటువంటిది బీసీలకి అతి తక్కువ అంటూ ఇందులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పటిదాకా 156 శాసనసభ స్థానాలకు టీడీపీ 138, జనసేన 18 అభ్యర్థులను ప్రకటిస్తే బీసీలకు 33, టీడీపీ 31, జనసేన 2, ఎస్సీలకు 27, టీడీపీ 24, జనసేన 3, ఎస్టీలకు 6, టీడీపీ 5, జనసేన 1, మైనార్టీలకు 3 సీట్లను కేటాయించారు. అంటే ఆ వర్గాలకు మొత్తం 69 శాసనసభ స్థానాలు కేటాయించారు. టీడీపీ ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని బరిలోకి దించాడు. అట్లా కూటమి ఇప్పటిదాకా 25 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాలు టీడీపీ 13, బీజేపీ 6, జనసేన 1 అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో బీసీలకు 4, టీడీపీ, ఎస్సీలకు 4, టీడీపీ 3, బీజేపీ 1, ఎస్టీలకు 1 కేటాయించారు. శాసనసభ లోక్సభ 2 కలిపి బీసీలకు 59 సీట్లను సీఎం జగన్ కేటాయిస్తే చంద్రబాబు కేవలం 35 స్థానాల్లో మాత్రమే వాళ్ళకి పోటీకి అవకాశం కల్పించిన గమనార్హం అంటూ ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. టోటల్గా పూర్తయ్యాక అసలు లెక్క చర్చకు వస్తుంది.